మీరు పడుకొని లేచాక కూడా టైర్డ్గా ఉంటున్నారా? లేవగానే వీక్నెస్ ఉంటుందా? హెయిర్ ఫాల్, డిజీనెస్, ఫేస్ పేల్గా అవ్వడం, ఇవన్నీ సైన్స్ మీలో ఉన్నాయా? సో ఇవన్నీ కూడా ఐరన్ డెఫిషియన్సీ సైన్స్. ఐరన్ అంటే జస్ట్ బ్లడ్ కాదు. ఐరన్ అంటే బాడీలో ఆక్సిజన్ క్యారీ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఐరన్ తక్కువగా ఉంటే హిమోగ్లోబిన్ లో అవుతుంది. బాడీ ఆక్సిజన్ సరిగ్గా అందదు. అందుకే టైర్డ్నెస్, బ్రీత్లెస్నెస్ ఇవన్నీ వస్తాయి. అండ్ మీకు ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటే మీ నెయిల్స్ అనేవి స్పూన్ షేప్గా మారుతాయి, థిన్గా అవుతాయి, త్వరగా బ్రేక్ అవుతాయి. సో ఇలాంటి సీరియస్ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఐరన్ బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. సొల్యూషన్ వచ్చి ఐరన్ రిచ్ ఫుడ్స్ డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. వెజిటేరియన్స్ అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ప్లాంట్ సోర్స్, లెంటిల్స్ అండ్ దాల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోండి. నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చికెన్, మటన్ లివర్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో రైస్ ఫ్లేక్స్, అటుకులు, మురుమురాలు ఇందులో కూడా ఐరన్ ఉంటుంది. అండ్ దాంతోపాటు విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.